ప్రైజ్ ద లార్డ్. ఇవ్వాలటి మన స్టోరీ విశ్వాసపిత అయిన అబ్రాహాం గురించి. బైబిల్లో అబ్రహాం అనే వ్యక్తిని విశ్వాసపిత గా పిలుస్తారు. ఎందుకంటే ఆయన దేవుని మీద అపారమైన విశ్వాసం చూపాడు. ఆయన జీవితం మనకి నమ్మకం, ధైర్యం, నీతి అనే విలువలు నేర్పుతుంది. అబ్రహాం అసలు పేరు అబ్రం. ఆయన ఊరులో ఉండేవాడు. ఇది మెస్పోమియాలో ఒక పురాతన నగరం. ఒకరోజు దేవుడు ఆయనతో ఇలా చెప్పాడు, నువ్వు నీ గ్రామాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నీ ద్వారా ఒక గొప్ప జాతిని చేసెదను అని చెప్పాడు. అప్పుడు అబ్రం ఒక్కసారిగా అన్నీ వదిలేసి తన భార్య అయిన సరాయితో, మేనల్లుడు అయిన లోతుతో కలిసి ప్రయాణం మొదలుపెట్టాడు. ఇది ఆయన విశ్వాసానికి మొదటి పెద్ద పరీక్ష. అబ్రంకి సారాకి పిల్లలు లేరు. వారు బహు వృద్ధులుగా ఉన్నారు. అప్పుడు దేవుడు వారికి ఇలా వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశంలోని నక్షత్రాలలా చేస్తాను అని చెప్పాడు. ఇది వినగానే అబ్రం ఆశ్చర్యపడ్డాడు. కాని దేవుని మాటల్ని నమ్మాడు. ఒకసారి కరువు వచ్చి అబ్రం తన కుటుంబంతో ఈజిప్టుకి వెళ్లాడు. అక్కడ ఉన్న ముప్పులనుభవించి దేవుడే ఆయనను కాపాడాడు. అబ్రం తన తప్పులను గ్రహించి మరింతగా దేవుని మీద విశ్వాసం పెంచుకున్నాడు. లోతు అనే మేనల్లుడు కూడా అబ్రంతో పాటు ఉండేవాడు. కాని వారు ఉండే భూమి ఇద్దరికీ సరిపోవడం లేదు. అందుకే వారు విడిపోయారు. అబ్రం లోతుకు కావాల్సిన భూమిని ముందుగా ఎంచుకునే అవకాశం ఇచ్చాడు. ఇది ఆయన మనస్సుదారి, దయ చూపించే స్వభావాన్ని చూపిస్తుంది. ఒక రాత్రి దేవుడు అబ్రంతో ప్రత్యేకమైన ఒప్పందం చేసుకున్నాడు. ఆయనను అబ్రహాం అని పిలవడం మొదలు పెట్టాడు. దీని అర్థం జనముల తండ్రి. దేవుడు అబ్రహాం జీవితాంతం తనతో ఉండి అతని సంతానానికి ప్రత్యేక ఆశీర్వాదం ఇచ్చాడు. చాలా కాలం పిల్లలే లేని అబ్రహాం సరాయ్ సూచన మేరకు తమ దాసి హాగారుతో కలిసి కొడుకును పొందాడు. పేరు ఇష్మాయేలు. కాని ఇది దేవుని ప్రణాళికలో భాగం కాదు. ఆ తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. కాని అబ్రహాం 100 సంవత్సరాలు ఉన్నప్పుడు సరాయ్ 90 సంవత్సరాల వయసులో ఇస్సాకు అనే కొడుకును కనింది. ఇది దేవుని వాగ్దానం ఫలితంగా జరిగింది. ఈ సంఘటన వారి విశ్వాసాన్ని నెరవేర్చిన సందర్భం. ఒకసారి దేవుడు అబ్రహాంను పెద్ద పరీక్షకు గురిచేశాడు. ఇస్సాకును బలిగా సమర్పించమని ఆజ్ఞాపించాడు. అబ్రహాం ఎంతో బాధతో అయినా దేవుని మాటను పాటించాలని నిర్ణయించుకొని ముందుగా ఒక కొండ మీదకి తన కుమారుడిని తీసుకొని వెళ్లి బలిపీఠం కట్టి కుమారుడైన ఇస్సాకును దానిపైన పడుకోబెట్టి కత్తి చేతితో అలా పైకి ఎత్తాడు. చివరి క్షణంలో దేవుడు ఆయనను ఆపి, నువ్వు నాకు పూర్తిగా నమ్మకంతో ఉన్నావని చెప్పి ఆ పొదలలో చిక్కుకున్న గొర్రెను చూపించాడు. అప్పుడు అబ్రహాం దానిని బలి ఇచ్చాడు. ఇలా అబ్రహాం తన జీవితాంతం దేవుని మాటకు విధేయతగా జీవించాడు. ఆయన ఇతరులను ఆదరించాడు. దేవునితో నడిచిన జీవితాన్ని గడిపాడు. అందుకే అబ్రహాన్ని విశ్వాసపిత అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.